గ్యాలక్సీ వారియర్స్ యొక్క గొప్ప ఛాంపియన్ అయిన గ్యాలక్స్ తన గొప్ప శక్తితో పవర్ రేంజర్స్ ని అంతం చేయాలనుకున్నాడు. భూమికి చెందిన నింజా తన జీవితాన్ని త్యాగం చేసి ఈ యూనివర్స్ ని కాపాడాలనుకున్నాడు. వాళ్లకు దొరికిన 6 పవర్ రేంజర్స్ పవర్ ని 5 పవర్ రేంజర్స్ అద్భుతంగా హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళే పవర్ రేంజర్స్ నింజా స్టీల్. Just tell it to your heart. My love's everlasting. I'll be there. There's no one lying. I'll be there and never. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు జో. మీ స్కూల్కి చాలా అవసరమైన విషయాలు తీసుకొచ్చాను. చాలా థ్యాంక్స్ అండి, వినడానికి చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికి మీకు కావాల్సిన కొన్ని విషయాలు చెప్తాను. అదేంటంటే అది ఇచ్చారంటే మీరు. హలో, ఎక్కడికి ఉంటారు? హలో. వావ్, సూపర్ గేమ్ రాబా, భలే ఉంది. నీకు కావాలా? ఇదిగో తీసుకో. నిజంగానే మీది గొప్ప మనసు. హే గాయ్స్, హలోవిన్ కాస్ట్యూమ్ మనకి దొరికింది. ఇది చాలా బాగుంది. హే గాయ్స్, ఇలా చూసారా ఏముందో? హలోవిన్ గేమా? మనం ఇప్పుడు దీన్ని ఆడుకుందామా? తప్పకుండా. ఖచ్చితంగా, కానీ నాకు ఇలాంటి బోర్డ్ గేమ్స్ ఏవి నచ్చవు. ఇంతకంటే ఏమి చెప్పలేను. రండి పాట పాడదాం. కమాన్ లివాయ్, ఎందుకు లే చేస్తున్నా? ఇది కామెడీగా ఉంటుంది, నాకు ఇంట్రెస్ట్ లేదు. కమాన్ గాయ్స్, రండి చెక్ చేద్దాం. కమాన్, వెళ్ళండి. బాయ్. కాస్ట్యూమ్ వేసుకోకుండానే నీకు ఉండొచ్చు. ఎగతాళి చేయడమే పని అయిపోయింది. ఇలా చూసావా, ఏ కాస్ట్యూమో తెలుస్తోందా? మీరు చెప్పినట్టే చేస్తాం మేజర్ యూనికార్న్. హే, నైస్ థ్యాంక్ యూ. థాంక్స్. కమాన్, రండి ఆడుకుందాం. ఓకే, నువ్వే మొదలు పెట్టు. ఈ వైపునే వస్తుంది, ఫైనల్ గా ఇక్కడ ఫినిష్ అవుతుంది. చాలా వింతగా ఉంది కదా, ఎప్పుడు ఇలా నేను ఆడలేదు. ఇందులో ఉండే సిమెట్రిక్ గేట్ చాలా భయంకరంగా ఉండేది. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేయబోతున్నాను. స్పూకీ. అందరూ సిద్ధంగా ఉన్నారా? యా. ఓకే, మొదలు పెడదాం. మిమ్మల్ందరినీ ఆహ్వానిస్తున్నాను రేంజర్స్. గ్రేవ్ రాబర్ ఆడడానికి సిద్ధంగా ఉన్నారా? కాస్మో. ఈ గేమ్ని మీరు ఇష్టపడి ఆడడం లేదు, మీరు ఆడేలా మేమే చేస్తున్నాం. గాయ్స్, ఇది ట్రాప్ అనుకుంటున్నాను. గాయ్స్, మనందరినీ లాక్ చేశారు. హలో రేంజర్స్, మిమ్మల్ని అందరినీ ఈ హాలోవీన్ స్పెషల్ గ్యాలక్సీ వారియర్ ప్లేస్ ఆహ్వానిస్తున్నా. గేమ్ మొదలు పెడతామా? నాకు అలా అనిపించింది. లివాయ్, లివాయ్ కమెంట్. ఏమిటి వినపడుతోందో రేంజర్స్? రూల్స్ అంటే రూల్సే, బయట వాళ్ళను ఈ గేమ్ లోకి మీరు పిలవలేరు. ఈ కాస్మో గేమ్ చాలా డిఫరెంట్. మాకు కావాలంటే రూల్స్ పాటిస్తాం, లేదంటే పాటించాం. కానీ మీకు ఆ రూల్ వర్తించదు. మేము చెప్పినట్టే మీరు చెయ్యాలి. మేము ఈ గేమ్ ఆడడానికి సిద్ధంగా లేము. అదంతా నాకు తెలీదు. ఎవరి గ్లాస్ ఎంటీ అవుతుందో వాళ్ళు చనిపోతారు. ఒకవేళ మీరు దీని నుండి తప్పించుకోవాలనుకుంటే ఈ గేమ్ ను మీరు చాలా పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా ఆడాలి. అలా కాదంటే మీరందరూ చనిపోయి అంతమైపోతారు. ఏం చేస్తున్నావు నువ్వు? అదేంటో తెలియక ఎందుకు తీసావు? మనకి వేరే మార్గం లేదు. మనం దేనికోసం ఈ గేమ్ ఆడాలి? ఈ టైం ని ఆపేస్తే సరిపోతుంది కదా.
ఇలా పెట్టినా కూడా పనిచేస్తుందంటే ఏంటిది? ఏంటి రేంజర్స్, మీరు చాలా తెలివి తక్కువగా ఆడుతున్నారు. అదంతా మ్యాజిక్ కి సంబంధించింది, అందువల్ల అలా ఉంది. ఏంటి ఇది మ్యాజిక్ గ్లాసా? ముందే చెప్పుంటే ఇలా పెట్టినవానే కదే. కమాన్ గాయ్స్, ప్రతి ఒక్క దాంట్లోనూ మనం ఆల్రెడీ ఓడించిన విలన్సే ఉంటారు, కాబట్టి ఇది పెద్ద ప్రాబ్లం కాదు. అలాగే ఆడదాం. అద్భుతం, 4 వచ్చింది. మంచి ఆరంభం. ఇప్పుడు మీరు గెలిచారు. నాకు ట్రాప్స్ అంటే చాలా చాలా ఇష్టం. ముందే మా దగ్గర ఓడిపోయాడు. ఇప్పుడు మీరు మమ్మల్ని ఓడించారంటే మీరు గెలవచ్చు. గైస్ టైం అవుతోంది. క్రిస్టల్ బాల్ ని మళ్ళీ టచ్ చేయండి. గేమ్ ని మొదలు పెట్టండి. కమాన్. సరే రండి వెళ్దాం. ఇప్పుడు ఎలా సరి చేయడం? మనం వాళ్ళని ఎలా ఓడించగలం? మిమ్మల్ని క్యాస్మో ట్రాప్స్ కి స్వాగతం పలుకుతున్నాను రేంజర్. నేను ఓడిస్తాం ట్రాప్సా. దాన్ని చూసుకుందాం పిల్లలు. వీళ్ళందరూ చాలా టఫ్ గా ఉన్నారు, మనల్ని చుట్టుముట్టారు. ఏంటి పిల్లలు ఎక్కడ దాక్కున్నారు? మనం నింజాస్, భయపడకూడదు. ఇప్పుడే నాకు మంచి ఐడియా వచ్చింది. ఏంటి మనం సాధించగలం. అలా చూసుకో. Ninja strike, steel slash. Yes. గైస్, ట్రిక్ పర్ఫెక్ట్ గా పూర్తి చేసాం. ఈసారి మీరు లక్కీగా గెలవచ్చు, కానీ మరోసారి ఖచ్చితంగా మీరు గెలవలేరు. 6 1 2 3 4 5 6. సర్ప్రైజ్! వీడు వస్తాడనుకోలేదు. ఆ టెక్నాలజీ మీకు గుర్తుందా? వెళ్ళి అలాగే అంతం చేసేద్దాం. అందరూ సిద్ధమేనా? ఒక నిమిషం, ముందు దాన్ని నాకు ఇవ్వు. నా దగ్గర ఐడియా ఉంది. ఓకే, రండి వెళ్దాం. వచ్చేసా. ఎక్కడున్నాడు? ఏమో నాకు తెలీదు. గైస్, ముందే రేడియోని మనం ఆన్ చేయాలి. అప్పుడే దీని సహాయంతో వాడిని పట్టుకోగలం. ఏంటి అందరూ అక్కడ గుమ్ముగుడు మాట్లాడుకుంటారా? నన్ను పట్టుకుందాం అనుకుంటారా? వచ్చేసారి పట్టుకొని చూద్దాం. అంతం చేస్తాం, చూస్తూ ఉండు. అనవసరంగా మాట్లాడకండి. మాటలతో వద్దు, చేతలతో చూపించండి. నన్ను పట్టుకోండి. వాడు తప్పించుకుని పారిపోతున్నాడు. బాయ్ బాయ్. మనం ఎలాగైనా సరే అతన్ని అడ్డుకోవాలి. Cartoon Club. 1 2 3 see you. త్వరగా రండి వెళ్దాం. మీరు సారాకి హెల్ప్ చేయండి. నేను నింజా టైటానిక్ తో ఓడిస్తాను. అర్థమైంది. తర్వాత కలుస్తాను. త్వరగా ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ముందుగా స్క్రూ డ్రైవర్ ఇవ్వు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది వర్క్ అవుతుంది అనుకుంటా. నింజా ఎలిమెంట్ స్టార్, లాక్ ఇట్. నింజా పోస్ట్ అటాక్. నువ్వు ఇక్కడే ఉన్నావా? నీకు మంచి సర్ప్రైజ్ ఇస్తాను. ఎవరిది నన్ను వెంటాడుతుంది? రేంజర్స్ మీరా? బ్లాస్ట్. ఓ నో! పడైపోయిందా? అంతే, ఇది రెడీ. పర్ఫెక్ట్ గా ఉంది. ఇప్పుడు నేను బ్రోడీని పట్టుకుంటాను. ఒక్క నిమిషం ఉండు. దీని సహాయంతో మనం నింజా కైట్ని తయారు చేద్దామా? మంచి ఐడియా ఇచ్చావు మిత్రమా. త్వరగా మొదలు పెడదాం. గోల్డెన్ స్టార్, నింజా ఫోర్స్ అటాక్. త్వరగా నేను వాడిని పట్టుకుంటాను. మీరు నన్ను పట్టుకోలేరు. హే సారా, వాడంతా చూద్దామా? ఇప్పుడు దీన్ని చూడు. ఏం చేస్తున్నావు నువ్వు? అలా చేయదు, నేను తట్టుకోలేకపోతున్నాను. చేయొద్దని చెప్తున్నానుగా, ఆపండి. దీంతో నేను పోరాడలేకపోతున్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? యా! ఈసారి కూడా గెలుపు మందే. చాలు చాలు, ఎక్కువగా సంతోషపడకండి. అది శాశ్వతం కాదు. టైం అయిపోతుంది. ఎలాగో మనం ఏదైనా చేయాలి. కమాన్. ఓకే, 5 1 2 3 4 5. వీడి దగ్గర చాలా ఓపికగా ఉండాలి, ఎందుకంటే వాడికి చాలా ఓర్పు ఎక్కువ. ఆయన చెప్పేది నిజమే, కానీ నిదానంగా వెళ్తే టైం అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ స్లోని మనం ఎలాగైనా స్పీడ్ చేయాలి.
వాళ్ళేంటి ఇంత స్లోగా ఉన్నారు? ఈ పాటికి ఇక్కడికి వచ్చి ఉండాలి కదా. సర్ప్రైజ్! నింజా బ్లాస్టర్ వెపన్ మోడ్ అటాక్. హైపర్ బ్లాస్ట్. నువ్వు మా దగ్గర స్లో పవర్ ఏంటో చూపించలేవు. ఓహో అలాగా, అయితే చూసుకుందాంలే. అలాగా, చూద్దాం. నింజా ఫైర్ అటాక్. ఇప్పుడు నా డబుల్ పవర్ ని చూడబోతున్నా. ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇది మిస్ అయిపోయింది. ఏం చేయాలి? మనం స్లోలో ఇరుక్కుపోయాం. ఇది చాలా ఫన్ గా ఉండబోతుంది. నేను ముందే చెప్పానుగా, నా దగ్గర నువ్వు వెళ్తున్నా, నువ్వు తప్పించుకోలేవు. మీరు చాలా స్లోగా ఉన్నారు. ఇలా చేయడానికి నీకు ఎంత ధైర్యం? ఖచ్చితంగా అనుభవిస్తాను గాయస్, కానీ దానికి ముందు మిమ్మల్ని వేసేస్తాను. నేను మిమ్మల్ని కాపాడతాను. వాళ్ళు ఇప్పుడు నేను నాశనం చెయ్యాలి. ఆహా, మీరు ఈ రౌండ్ లో ఓడిపోయారు. ఒక నిమిషం, మేము ఓడిపోలేదు. మేము అటాక్ చేయడానికి కదా వెళ్ళాం. ఇది నా గేమ్, ఇక్కడ నేనే రూల్స్ పెడతాను. మీరు ఓడిపోయారు. మీరు వెళ్లే కొద్ది రౌండ్స్ ఇంకా కఠినంగా ఉంటాయి. దానికి కావాల్సిన పోర్షన్ కార్డు నా దగ్గర ఉంది. అది ఈ గేమ్ ని రసవత్తరంగా మారుస్తుంది. తర్వాత జరగబోయేది సోలో ఫైట్. టైం అయిపోతూనే ఉంది రేంజర్. ఏది ఏమైనా సరే మనం ఎదుర్కోవాలి. 4 నాట్ బ్యాడ్. 1 2 3 4. ఇది స్పిన్ బర్నో. సరే, నేను వెళ్తానని చూసుకుంటాను. ప్రతిసారి నువ్వే చేస్తే ఎలా? మీ గ్రూప్ లో మిగతా వాళ్ళకి టాలెంట్ లేదా? ఇది వేసిన వాళ్లే చెయ్యాలి. ఏంటి? ఓకే, పర్వాలేదు, నేనే ఎదుర్కొంటాను. కాస్త జాగ్రత్తగా ఆడు. ఓకే, నేను వచ్చేసాను. ఇదేదో జంక్ యార్డ్ లో ఉంది. ఇక్కడ ఎవరు కనపడటం లేదే. చాలు, అక్కడితో ఆపు. మారు వేసుకుని వచ్చి బండి ఆపుతున్నానంటే ఇలా మాట్లాడితే నాకు నచ్చదు. నీకు గోల్డ్ రింగ్ బహుమతిగా ఇస్తాను. ఈ బండి నువ్వు నడపక్కర్లేదు, తానుగా వెళ్ళిపోతుంది. ఎలాగుంది నా ప్లాన్? ఆ తర్వాత నువ్వు కూడా నా చేతిలో ఓడిపోవచ్చు. గాని ఎల్లో రంజన్ తీసుకో నా రింగ్. నాకు సమయం చాలా తక్కువగా ఉంది. నేను ఏదో ఒకటి చేయాలి. నేను చెప్పేది, నువ్వేదైనా తప్పు చేసావంటే ఇద్దరూ నాశనం అయిపోతారు. అర్థమైందా? నువ్వు కాస్త జాగ్రత్త. నేను వీలైనంత వరకు నేను ప్రయత్నిస్తాను. ఎలాగైనా ఈ డ్రైవర్ ని కాపాడాలి, లేకపోతే మా ఇద్దరు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇలా చూడండి, కళ్ళు తెరవండి. అమ్మయ్య, మంచిదైంది. మీరేం భయపడకండి, నేనున్నాను. పవర్ అటాక్. మిమ్మల్ని నేను కాపాడతాను. నేను మిస్ అయిపోయాను. ఓరి నాయనో. ఓ గాడ్, బ్యాడ్ లక్. నువ్వు సేవ్ చేసావు, కానీ నిన్ను నువ్వు కాపాడుకోలేకపోయావు. మళ్ళీ నా దగ్గర ఇంకో పోర్షన్ కార్డు ఉంది. ఓ గాడ్, ఏమిటిది? దీన్ని ఎలా మార్చేశారు? ఇప్పుడు మీరు స్కల్ గేడ్ ఆర్తో తలపడడానికి సిద్ధంగా ఉండండి. ఈ పోటీ రసవత్తరంగా ఉంటుంది. తప్పకుండా మీకు మళ్ళీ ఇంకో ఈవిల్ సర్ప్రైజ్ ఉంది. అదేమైనా మనం దాన్ని ఎదిరించాలి. మనకు కావాల్సింది నమ్మకం. వెళ్దామా? ఖచ్చితంగా. మనం తప్పకుండా చేయగలం. ఓకే, అది ఎక్కడుంది? అదిగో అక్కడ ఉంది. కమ్ ఆన్ గాయ్స్, మనం ఎప్పుడు చేసేది ఇప్పుడు చేయబోతున్నాం. నింజా స్టీల్ మెగా స్వార్డ్, లాక్ ఇట్. నింజా స్ప్రింగ్, నింజా స్టీల్ మెగా స్వార్డ్, రెడీ. ఈ బోన్స్ ని ఓడించేద్దాం. మనం టైం ఏమాత్రం వేస్ట్ చేయకూడదు. మీకోసం వేచి ఉన్న ఈవిల్ సర్ప్రైజ్. ఆ టైం వచ్చింది. ఇప్పుడు మీ స్నేహితులు ఇద్దరిని ఈవిల్స్ గా మార్చే అవకాశం నా చేతిలో ఉంది. అదే ఇప్పుడు చేయబోతున్నాను. నేను రోబో డైనోసార్ ని పిలవబోతున్నాను.
మన రోబో రైడర్ ని వాడు పిలవబోతున్నాడు. అది లీవై జోడ్ కదా. మన సోర్స్ తో కంపేర్ చేస్తే అది చాలా స్ట్రాంగ్. మనకు అది విరుద్ధంగా మారనివ్వకూడదు. లీవా లేకుండా దాన్ని మనం హ్యాండిల్ చేయలేం. మనం తనని అంతం చేయకూడదు, అది తప్పు. కానీ ఇప్పుడు మనకి మరో దారి లేదు. తలపడతారండి. Power Rangers Cartoon Club. నేను రోబో రెడ్ తో ఒంటరిగా వెళ్ళి ఫైట్ చేస్తాను. నువ్వు దీన్ని చూసుకో. రోబో రెడ్ జోన్ ఇప్పుడు మనకి సమయంలో వ్యూ జోడ్ కావాలి. మనం ఏం చేయాలి? ఆస్ట్రో జోడ్ స్వాక్, రాకెట్, ఆస్ట్రో నింజా స్టీల్ మెగాజోడ్, కంబైన్ నింజా స్పేస్. మంచి షాట్. నింజా స్టీల్ మెగాజోడ్ రెడీ. ఎస్, రండి వెళ్దాం. మనం దీన్ని ఫినిష్ చేయడానికి టైం ఉంది. ఈ గేమ్ మనం ఓడిపోకూడదు. పవర్ అన్నిటిని కలిపి ఫైనల్ అటాక్. ఎలాగెంతని మనం విజయం సాధించాం. సూపర్ గాయ్స్. ఇంకా ఆట పూర్తవలేనట్టుంది. ఈ ఆట ఇంకా కొనసాగిస్తుంది గాయ్స్. మనకి ఇప్పుడు టైం లేదు. లీవై తోటి మనం అంతం చేయలేం. దిగులు పడకు, దీనికి ఏదో ఒక మార్గం ఉంటుంది. నేను చెక్ చేస్తాను. అలాగే, గుడ్ లక్. రోబో రెడ్ జాగ్రత్త. తప్పించుకున్నా. ఓ నో. ఇది ఇంకొంచెం స్పైసీగా మరికి సూపర్ గా ఉంటుంది. అందుకు ఏం చేయాలో చేస్తా. ఇది అసలు ఏం బాలేదు. నేను నీకోసం మళ్ళీ తిరిగి వచ్చాను రోరీ. మనం లీవాని కాంటాక్ట్ చేస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది. ఏంటి చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు? మిగిలిన వాళ్ళు నీతోనే ఉంటారనుకున్నాను. ముందు నాతోనే పాడేవారు. వాళ్ళకేదో బోర్డ్ గేమ్ ఉందని వెళ్ళారు. వాళ్ళకి ఇందులో ఇంట్రెస్ట్ లేదనుకుంటా. నీకు అందులో ఇంట్రెస్ట్ లేదా? నాకు బోర్డ్ గేమ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. అలా మాట్లాడితే ఎలా? ఒకటి గుర్తుంచుకో, నీకు ఇష్టమైంది వాళ్ళు చేశారంటే వాళ్ళకిష్టమైంది నువ్వు కూడా చేయాలి. ఏమంటావు? నేను చెప్పింది కరెక్టేనా? ఓ, మీరు చెప్పేది కరెక్టే. నేను కాస్త సెల్ఫిష్గా ఆలోచించాను. ఓ సారీ. నీ మనసుకేమనిపిస్తే దాన్నే చెయ్యి. ఓకే ఓకే, నా కళ్ళు తెరిపించావు. ఇక ఇలాంటి తప్పు జరగదు. వాళ్ళ గేమ్ ఏంటో చూస్తాను. భలేవాడు. ఓ, ఏంటిది ఇంత డార్క్ గా ఉంది? హే, ఏంది డోర్ లాక్ లో ఉంది? హే, కమాన్, డోర్ ఓపెన్ చేయండి. హే, నేను లోపలికి వస్తాను. కాస్త డోర్ ఓపెన్ చేయండి. గాయ్స్, ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఓ, ఏంటి ఇక్కడ చాలా స్టఫ్స్ ఉన్నాయి. ఇది చాలా కూల్గా ఉంది. రేంజర్స్ అందరూ ఈ పోటీలో ఇప్పుడు ఓడిపోబోతున్నారు. అంతేకాదు వాడు అంతం కాబోతున్నారు. మంచి జస్ట్ మిస్. రేంజర్స్ మళ్ళీ గేమ్ ఆడుతున్నారా? ఏదో ట్రిక్ అనుకుంటా. హే గాయ్స్, సారా, లీవా, నువ్వు ఇక్కడికి రావడం చాలా మంచిదైంది. గేమ్ చాలా టఫ్ గా ఉంది. వాళ్ళు నీ జోడు సహాయంతో మమ్మల్ని దాడి చేస్తున్నారు. మేము చాలా ప్రాబ్లం అయిపోతున్నాం. గాయ్స్, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. రాకింగ్ మెగా జోడ్ స్టార్ రాకింగ్. ఏయ్, నువ్వు ఇలా చేయకూడదు, ఇది చీటింగ్. మర్యాదగా వెళ్ళు. నీకన్నా ఎవరు చిట్ చేస్తారు? నాకు ఇలాంటి గేమ్స్ నచ్చవు, కానీ ఇలా గేమ్ ఆడేలా చేసావు. నింజా స్పిన్. వీడెవడు? వీడి ఈ గేమ్ లో లేడే. నేను వీడిని గేమ్ లో చేర్చుకోలేదే. సరే, నువ్వు ముందు ఆ రెడ్ పని కానివ్వు. ఏంటది? లీవాయ్, కంగారు పడుకు రోడీ. మన రోబో మళ్ళీ మన వైపు తిరిగింది. అద్భుతం.
థ్యాంక్స్ బ్రో. ముగించే మెగా జోడ్ కంబైన్డ్ నింజా స్పిన్. మన సూపర్ మెగా జోడ్ రెడీ. రెడీ. మనకి ఇప్పుడు ఎక్కువ టైం లేదు, రండి త్వరగా దాడి చేద్దాం. ఓకే ఒకే ఒక ఛాన్స్. నింజా మాస్టర్ మోడ్ యాక్టివేట్. షో అయిపోయింది, నింజాస్ గెలిచారు. ఏయ్, మీది నిజమైన గెలుపు కాదు. గోల్డ్ రేంజర్ ఈ గేమ్ లో లేడు. బయట నుంచి ఇంకొకడు రావడం పెద్ద చీటింగ్. అంతేకాదు మీ టైం కూడా అయిపోయింది. అలాగా కేర్ఫుల్ గా ఉండాలంటే ఒకటి ఉంది, అది చూస్తావా? ఏయ్, అది నాది. దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. పక్కగా హ్యాండిల్ చేస్తాను. ఇప్పుడు దీన్ని పగలగొట్టబోతున్నాను, ఏమంటారు? అవును. ఏయ్, వద్దు, అది చాలా వాల్యుబుల్ వస్తువు. అయ్యో క్షమించండి, పొరపాటున కింద పడిపోయింది. నా గేమ్ ఓవర్ అయిపోయింది. ఇంత హ్యాపీగా మేము ఎప్పుడూ లేము. థ్యాంక్స్ లీవాయ్, నువ్వు సరైన సమయానికే వచ్చావు. సమయానికి రాకపోయింటే ఈ సమస్య నుంచి బయటపడే వాళ్ళం కాదు. మొదటి నుంచి నేను గనక మీతోనే ఉంటే ఇలాంటి సమస్య ఎటు వరుసలో వచ్చేది కాదు. నన్ను క్షమించండి. ఎప్పుడు ఫ్రెండ్స్ తోనే ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. మనం ఏది చేసినా అందరం కలిసే చేయాలి. అవును, ఇది ఒప్పుకోవాల్సిన విషయమే. కానీ కొద్ది రోజులకి మనం ఈ బోర్డ్ గేమ్స్ ఆపేద్దాం. హే గాయ్స్, చీకటి పడిపోయినట్టుంది. అంటే ఏంటి అర్థం? మనం అందరం కలిసి చేయబోయే విషయం ఒకటి ఉంది. అరే? రండి, త్వరగా వెళ్దాం.